ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అసెంబ్లీ సమావేశాల వేడి పెరిగింది. కాకినాడ జిల్లా తుని పర్యటనలో ఉన్న ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. శాసనసభ సమావేశాలకు హాజరు కాని ప్రజాప్రతినిధుల తీరుపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ సమావేశాలకు గైర్హాజరయ్యే ఎమ్మెల్యేలు జీతభత్యాలను వెనక్కి తీసుకునేలా ప్రత్యేక చట్టం తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్టుగా అయ్యన్నపాత్రుడు తెలిపారు. ప్రజాధనం వృధా కాకుండా ఉండాలంటే పార్లమెంటు పరిధిలోని ఇలాంటి కఠిన నిబంధనలు అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజా సమస్యలపై అసెంబ్లీలో చర్చించి పరిష్కరిస్తారనే నమ్మకంతోనే ప్రజలు జగన్ను గెలిపించారని, అందువల్ల ఆయన బాధ్యతగా సభకు హాజరు కావాలని స్పీకర్ సూచించారు. ఇకపై శాసనసభలో దొంగ హాజరులకు అవకాశం లేకుండా కొత్త డిజిటల్ విధానాన్ని తీసుకొస్తున్నట్టుగా వెల్లడించారు. ఎమ్మెల్యేలకు కేటాయించిన సీట్లలో వారు స్వయంగా కూర్చున్నప్పుడే ఆటోమేటిక్ కెమెరాలు పనిచేస్తాయని, అప్పుడే వారి హాజరు అధికారికంగా నమోదు అవుతుందని స్పష్టం చేశారు. ఈ నెల 17న జరిగే బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో తదుపరి అసెంబ్లీ సమావేశాలను ఎన్ని రోజుల పాటు నిర్వహించాలనే దానిపై తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. కూటమి ప్రభుత్వం పారదర్శకంగా నిర్వహించిన డిఎస్సి నియామకాలపై జగన్, వైఎస్ఆర్సీపీ నేతలు ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని అయ్యన్నపాత్రుడు విమర్శించారు. కష్టపడి ఉద్యోగాలు సాధించామని నిరుద్యోగ యువతను అవమానించేలా ప్రతిపక్ష నేతలు మాట్లాడడం బాధాకరమన్నారు. జగన్కు స్పోర్ట్స్ కోటా అంటే ఏమిటి, దాని ప్రాధాన్యత ఏంటో కనీస అవగాహన ఉందా అంటూ ఎద్దేవా చేశారు. అర్హత సాధించిన అభ్యర్థులకు ఉద్యోగాలు లభిస్తే ఓర్వలేక వారిని మానసికంగా కుంగదీసేలా వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలను మార్చే అధికారం కేవలం ప్రజలకు మాత్రమే ఉంటుందని స్పీకర్ స్పష్టం చేశారు. పాలన, ప్రభుత్వ నిర్ణయాలు నచ్చకపోతే సరైన సమయంలో ప్రజలే ఓటు ద్వారా ప్రభుత్వాన్ని మార్చుతారని పేర్కొన్నారు. జగన్మోహన్ సీఎం ఏమన్నా ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు, 11 వచ్చాయి. అంచేత ఒక ఎమ్మెల్యేగా అతను డ్యూటీ ప్రజలు ఎన్నుకున్నారు ఎమ్మెల్యేలని. అసెంబ్లీ టైంలో వాళ్ళ ప్రాంతం సమస్యలు అక్కడ మాట్లాడి దానికి పరిష్కార మార్గం అన్వేషించవలసిన బాధ్యత ఎమ్మెల్యే మీద ఉంది. అది ఎమ్మెల్యే డ్యూటీ. మరి నేను రాను, అసెంబ్లీకి రాను, చిన్నపిల్లడు అడుగుతూ చిన్నప్పుడు పాలు తాగను అన్నట్టు నేను అసెంబ్లీకి రాను అంటే ఎలాగండి, తప్పు కదా. అందుకే నేను లక్నో కాన్ఫరెన్స్లో మాట్లాడినప్పుడు ఎమ్మెల్యే అసెంబ్లీకి రానప్పుడు జీతం ఎందుకు తీసుకోవాలి? ఇప్పుడు ఉన్న ఒక ఎంప్లాయ్ ఉంటాడు, ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తుంటాడు, అలాగని కంపేర్ చేయడం డ్యూటీ, బాధ్యత. ఫ్యాక్టరీకి రాను, నా జీతం నాకు ఇచ్చేస్తాడా? ఓనర్నా నువ్వు ఇస్తావా? నువ్వు ఫ్యాక్టరీ ఉంటే. అదే అసెంబ్లీలో కూడా ఎమ్మెల్యే అతను డ్యూటీ ఏంటి, అసెంబ్లీకి రావడం, మాట్లాడడం, ప్రజల సమస్య పరిష్కారం చేయడం. అతను అసెంబ్లీకే రానప్పుడు నువ్వు జీతం తీసుకోవచ్చు ధర్మ అని నాకు లక్నోలో మీటింగ్లో మాట్లాడితే అందరు స్పీకర్లు కూడా కరెక్ట్ అని చెప్పారు. దాన్ని అమలు చేయాలి సెంట్రల్ గవర్నమెంట్. డ్యూటీలు చేయనప్పుడు నీకు జీతం ఎందుకు ఇవ్వాలా? జీతాలు డ్రా చేసుకుంటారా? అంటే జగన్మోహన్ రెడ్డి ఒకరో మొత్తం జీతం తీసుకోవట్లేదు, మిగతా ఎమ్మెల్యేలు అందరూ జీతం తీసుకుంటారు. వాళ్ళు ఎందుకు తీసుకుంటారు జీతాలు? డ్యూటీలు నువ్వు చేయనప్పుడు నీకు జీతం ఎందుకు ఇవ్వాలా? దానికి పరిష్కారం కావాలంటే సెంట్రల్ గవర్నమెంట్లో, పార్లమెంట్లో దాని మీద నిర్ణయం తీసుకోవాలి. నేను ఆల్రెడీ రాసి పంపించాను. నేను ఇక్కడే కాదు, ఆంధ్రప్రదేశ్లో కాదు, ఏ అసెంబ్లీలో ఎమ్మెల్యే రాకపోయినా అతను జీతం తీసుకోవాలా.